మంచిది. దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి మనం చూసినట్లయితే గడిచిన కొద్ది దినాలుగా మనమందరం కూడా క్రీస్తు శ్రమలను గురించి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. మరి యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితము మనందరి నిమిత్తము ఆయన పరమును విడిచి తండ్రి ప్రణాళికలో భాగంగా ఆది మానవులైతే మరి పాపాన్ని లోబడి ఆజ్ఞను అతిక్రమించారో వారి నుండి మరి రెండవ ఆదాముగా మరి క్రీస్తు మన మధ్యకు పంపించి ఉన్నాడు. క్రీస్తు ద్వారా, ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా సర్వలోక మానవాళందరికీ కూడా విమోచనముగా మరి సర్వలోక మానవాళికి మరి నిత్యత్వాన్ని అందించడానికి 2026 సంవత్సరాల క్రితము మరి క్రీస్తు మన కొరకు పంపి ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్గగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. లేఖన భాగంలో క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మన దోషములను బట్టి ఏమైందంట? నల్గగొట్టబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. ఎందుకు క్రీస్తు నలగగొట్టబడ్డాడు అని అంటే మనకు రావాల్సినటువంటి శిక్ష మరి మన పక్షాన మరి ఆయన అయితే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. సర్వలోక మానవాళి నిమిత్తము క్రీస్తు బలియాగముగా చేయబడ్డాడు. ఎందుకొరకు బలియాగముగా చేయబడ్డాడంటే ఏ ఆది మానవులైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఏ ఆది మానవుల వల్ల అయితే పరలోక రాజ్యము నిత్యత్వము మిస్ అయిందో, ఏ ఆది మానవుల వల్ల అయితే దేవుని రాజ్యానికి వెళ్లకుండా మరి ఏ అడ్డు అయితే ఎప్పుడైతే పడిందో, తండ్రి ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరముకు చేర్చబడాలని క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరికీ కూడా విమోచనగా క్రీస్తు మన కొరకు ఇక్కడికి పంపబడ్డాడు. అయితే క్రీస్తులో, యేసు క్రీస్తులో మనము జీవిస్తున్నప్పుడు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తు కొరకు మనము జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనకు అనేక శ్రమలు కలుగుతాయి, అనేక బాధలు కలుగుతాయి, అనేక రీతులుగా మనం ఇబ్బందులు పడతాం, అనేక రీతులుగా మనకు శ్రమలు వస్తాయి. వీటన్నిటి నుండి మనం తప్పించబడాలి అంటే బైబిల్లో చాలా విషయాలు మనం ధ్యానించాల్సిందే. ఎందుకంటే మరి యేసు ప్రభు ఎప్పుడు కూడా మరి నన్ను వెంబడిస్తే, లేకపోతే నన్ను అనుసరిస్తే ఒక సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుందని ఎక్కడ కూడా బైబిల్లో మరి చెప్పలేదు. కానీ క్రీస్తును ఎవరైతే వెంబడిస్తారో, యేసు క్రీస్తును ఎవరైతే అనుసరిస్తారో, యేసు క్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారందరూ కూడా మరి శ్రమలలో నుండి నిత్యత్వంలోకి వెళ్తారు. బైబిల్లో ఒక లేఖన భాగాలు మనం చదివినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, వేరు లేనందున అతడు కొంతకాలము నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడు. ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినట్లయితే అతనిలో వేరు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వేరు అంటే జనరల్గా దేనికి సంబంధించిన విషయం ఇది మనకు తెలుసు. ఇక్కడ చాలా మందికి కూడా వేరు అంటే ఒక చెట్టుకు సంబంధించిన విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక చెట్టు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి, లేకపోతే ఒక పెద్ద వృక్షముగా మరి మార్చబడాలి అంటే కింద మరి వేర్లు చాలా గట్టిగా ఉండాలి. మరి వేర్లు ఎంత విస్తరిస్తే మరి పైన చెట్టు కూడా అంత పైకి వస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే అతనిలో వేరు లేనందున, ఈ వేరు అనే మాటను మనము క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని ధ్యానిస్తే ఆ వేరు దేనికి సూచనగా ఉంది అంటే మరి నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తుకు మరి సూచనగా ఉంది. ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడు. ఈ వాక్యంలో మరి విత్తనాల గురించి చూసినట్లయితే మరి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చాలా మంది జీవితంలో మరి యేసును పొందుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. మరి యేసు క్రీస్తులో జీవిస్తున్నప్పుడు
క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తు కొరకు జీవిస్తున్నప్పుడు ఏ రీతిగా నువ్వు ఆత్మీయతలో ఎదుగుతావో, ఏ రీతిగా క్రీస్తు కొరకు బ్రతుకుతావో, ఏ రీతిగా నువ్వు క్రీస్తును అనుసరించి మరి జీవించాలని చూస్తారో, మరి వారందరికీ కూడా ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఈ శ్రమల నుండి మనం తప్పింపబడాలి అంటే మనం అనేక సార్లు ధ్యానించాము ఏంటంటే మరి స్థిరమైన పునాది మీద మనం కట్టబడాలి. మరి ఇక్కడికి వచ్చినట్లయితే వేరు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరి చాలా మంది కూడా యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి రోజుల్లో చాలా సంతోషంగా చర్చికి వస్తారు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంగా మరి ఉంటారు. కానీ ఎప్పుడైతే శ్రమలు అనుభవిస్తారో, ఈ లోక శ్రమలు వారిలోకి వస్తాయో, ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, అపవాది అయినటువంటి సాతాను మరి అనేకులను కూడా మరి సమస్యల్లోకి నెట్టివేర్చున్నటువంటి తరుణంలో మనలో క్రీస్తు యొక్క మూలాలు, వేర్లు గనుక మనకు లేకపోతే ఈ లోకంలో నశించిపోతాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మరి ఒక మానవునిగా, ఒక విశ్వాసిగా మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉండాలంటే వాక్యం అనే వేరులో మనం ఎంత లోతుగా వెళ్తే అంత స్ట్రాంగ్గా, అంత ఆత్మీయతలో మనం ఉంటాం. ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాల్లో. మరి చాలా మంది ఆత్మీయ జీవితాలను చూసినట్లయితే ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా, లేకపోతే ఒక బేసిక్ క్రిస్టియన్గా, లేకపోతే ఒక మామూలుగా ఉంటారు. కానీ లోతుగా ఆత్మీయతలో ఎదగాలి అని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటిది ఆ ఆత్మీయత, ఏంటిది ఆ లోతు అంటే ఈ లోకంలో నువ్వు వేరుగా ఎంత లోతుగా క్రీస్తులో అంత పోతే అన్ని శ్రమలను తట్టుకోగలుగుతాం. మరి యేసు ప్రభు కూడా మరి ఎప్పుడు కూడా మరి చెప్పలేదు ఏంటంటే ఈ లోకంలో మీకు ఆనందం ఉంటుంది. యేసు ప్రభు చెప్పింది ఏంటి? ఈ లోకంలో మీకు ఉండేది ఏంటి? శ్రమలే ఉంటాయి. మరి ఆ శ్రమలను జయించాలి అంటే మన ఆత్మీయ స్థితి క్రీస్తులో బలంగా లోపటికి లోతుగా ఎంత లోతుగా వెళ్తామో అప్పుడు మాత్రమే మనము విస్తరిస్తాం. ఒకవేళ చూడండి, చెట్లు, చిన్న చిన్న చెట్లు నాటేటప్పుడు ఏం చేస్తారు? మీద నాటవచ్చు కదా చెట్లు, ఎందుకు ఇంత లోతు తీస్తారు లోపలికి? కొబ్బరి చెట్టు పెట్టాలంటే ఎంత లోతు తీస్తారు? అర్ధగజం తీస్తారు. అదే ఒకవేళ యాప చెట్టు నాటాలంటే అది లోతుగా పెడతారు. ఎందుకు? దాన్ని ఒక ఆధారంగా తీసుకొని అక్కడ పెడతారు, లోతు చేసి పెడతారు. అది పెరుగుతున్న కొద్దీ ఇంకా లోపలికి వెళ్తుంటాయి, వేర్లు లోపలికి వెళ్తుంటాయి, చెట్టు పైకి అవుతా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎంత లోతుగా క్రీస్తులో వెళ్తే అంత బలంగా మన ఆత్మీయ స్థితిని భూమి మీద నిలుపుకోగలుగుతాం. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాం, బాధలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాం. అనేకులు మనల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు, వెలివేస్తూ ఉంటారు, భయంకరంగా శ్రమ పెడుతుంటారు. కానీ ఎప్పుడైతే మనం ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి స్థితిలో, లోతైన స్థితిలో మనం ఉంటామో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది తృణీకరించినా, ఏ రీతిగా నువ్వు ఉన్నా దేవుని వాక్యము నిన్ను క్రీస్తు వైపు నడిపిస్తుంది. దేవుని వాక్యము మరి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. మన ఆత్మీయ స్థితి దినదినం కూడా అభివృద్ధి చెందుతుంది. కీర్తనలో మనం చూసినట్లయితే మరి 1వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ వాక్యము ఏమని చెప్పబడుతుందంటే, ఇక్కడ నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమవుతుందంట. చూస్తే వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే ఇక్కడ నీరు యోర నాటబడినదై అనేది చూస్తూ ఉంటున్నాం. నీటి బాగు దగ్గర నాటిన చెట్టును చూస్తే ఒక లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ నీటి కాలువలు అనే వాక్యాన్ని మనం చూస్తాం. మరి యోర నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయో మరి సఫలమవుతుందని లేఖన భాగాలు చెప్తా ఉంది. ఇక్కడ చూస్తే ఒక చెట్టు అంట మరి నీటి వాగు దగ్గర నాటబడితే అది ఎట్లుంటుంది? ఒక నీటి వాగు దగ్గర ఒక చెట్టు నాటబడితే అది ఎట్లుంటుంది అంటే నిరంతరం కూడా పచ్చగా ఉంటుంది. ఎప్పుడైనా చెరువు పక్కకున్న చెట్లు, లేకపోతే మరి నది పక్కన ఉన్న చెట్లు, లేకపోతే వేరే పెద్ద పెద్ద చెరువుల దగ్గర ఉన్నటువంటి చెట్లు ఎప్పుడు కూడా నిరంతరం కూడా మరి పచ్చగానే ఉంటుంది. కనుక మరి ఎండ వచ్చినా ఎండిపోదు, తుఫాను వచ్చినా పడిపోదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకు ఫలిస్తుంది అంటే మరి నీరు అనేది
పుష్కలంగా ఆ చెట్టుకు వేర్లకు అంటుకుంటుంది. కనుక మన జీవితంలో కనుక మనం చూసినట్లయితే లేఖన భాగాల్లో మనము స్పష్టంగా చూస్తే ఆ వేరును గురించి దేవుడు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే ఆ వేరు ప్రభు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రభువు మరి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కనుక మన జీవితాలలో క్రీస్తును ఎంత బలంగా మన జీవితంలో ఉంటే అంత బలంగా పైకి లేస్తాం. క్రీస్తు ఎంత బలంగా మన జీవితంలో ఉంటే అంత బలంగా శ్రమలను ఎదుర్కోగలుగుతాం. కనుక ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా మనం ఉంటే సాతాను మన జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటాడు. కనుక మనమంతా కూడా మరి ఒక విశ్వాసి ఎట్లుండాలంటే లోతుగా పాతుకున్నటువంటి వేరు వలె ఉండాలి. శ్రమల్లో నిలుస్తాం, కష్టాల్లో నిలుస్తాం, పరీక్షల్లో బలంగా ఉంటాం, హింసలో కూడా దేవుడు మనల్ని విడవడు. ఎందుకంటే నీ యొక్క వేరు క్రీస్తులో బలంగా ఉంది కనుక మరి ఈ రోజులలో చూసినట్లయితే మరి చాలా మంది వాక్యం వింటారు, మరి ఆరాధనకు వస్తారు, అంతేకాకుండా మరి క్రీస్తులో లోతుగా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే మరి అది వారి యొక్క ఆత్మీయ స్థితిని వారు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో ఎంత లోతుగా వెళ్తే అంత ఆత్మీయంగా మనం జీవిస్తాం ఈ భూమి మీద. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాం. వాక్యంలో మరి చెప్పిన రీతిగా సాతాను భయంకరంగా చెలరేగుతున్నప్పుడు మనము సాతానును ఎదిరించే శక్తి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మరి లోతుగా క్రీస్తులో మనం ఉన్నప్పుడు మాత్రమే. చాలా మందిని చూసినట్లయితే వాక్యం వింటారు, ఆరాధనలకు వెళ్తారు, వేరు అనేది లోతుగా వెళ్ళదండి. మన జీవితంలో క్రీస్తులో ఎంత లోతుగా వెళ్తే మరి అంత లోతుగా మరి ఆత్మీయంగా మనం ఎదుగుతాం. చూసినట్లయితే చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, కొద్ది రోజులు చర్చికి రాగానే శ్రమలు రాగానే మానేస్తారు చర్చికి రావడం, లేకపోతే ఆత్మీయ స్థితి నుంచి దూరం అయిపోతారు. ఎందుకు అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం ఏంటంటే ఏదో ఒక దేవుడు నాకు ఏం చేస్తుంది. అట్లాంటి వారికి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము, దట్స్ ఇట్, ఆన్సర్ దొరికేసింది. కనుక మన జీవితంలో క్రీస్తులో ఎంత లోతుగా వెళ్తే అంత ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం ఎదుగుతాం. శ్రమలు మరి వచ్చినా మనం బలంగా దేవుల్లో నిలబడగలుగుతాం. కనుక వాక్యంలో చూస్తే ఇక్కడ మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ మరి అసలు దేవుని పిల్లలకి ఎందుకు శ్రమలు వస్తాయి? ఎవరిని గదిలించినా కొన్ని వందల శ్రమలు బయటకు వస్తాయి. కానీ వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. ఈ శ్రమలన్నింటికి శ్రమలు లేని వారు ఉండరు. శ్రమలు లేని వ్యక్తి ఎవరు లేరు. యేసు ప్రభువే శ్రమను అనుభవించాడు. మనమెంత? ఆఫ్టర్ ఆల్ అంతేనా? మనమెంత? యేసు ప్రభువే సృష్టికర్త, దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టికర్తనే ఈ భూమి మీదకి పంపించబడ్డప్పుడు వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అపహాస్యము చేయబడ్డాడు. మనమెంత ఆఫ్టర్ ఆల్? కానీ కనుక మనం ఎప్పుడు నిలదొక్కుంటామంటే మరి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 37వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నానని. ఈ మాట అంటే ఒక సాధారణమైన వ్యక్తి చెప్పట్లే. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే ఒక ఆర్డినరీ పర్సన్ చెప్పట్లే. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే పరమును విడిచి భూమి మీదకి వచ్చినటువంటి సృష్టికర్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే నా యందు మీకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడు సమాధానం కలుగుతుంది అంటే క్రీస్తులో మనం ఉన్నప్పుడు సమాధానం కలుగుతుంది. ఎప్పుడు వస్తుంది సమాధానము అంటే క్రీస్తులో మనం ఉన్నప్పుడు సమాధానం వస్తుంది. క్రీస్తులో లేకుండా నాకు శ్రమలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయి, ఇవి వచ్చినప్పుడు నేను చర్చికి పోతుంటే, వచ్చినప్పుడు నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను నవ్వేదని అంటాడు దేవుడు. ఎందుకు నవ్వుతాడు దేవుడు అంటే మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే వాక్యంలో ఏముందంటే నా యందు మీకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడు సమాధానం కలుగుతుంది అంటే మనము క్రీస్తులో నాటబడాలి. మనం ఎక్కడ నాటబడ్డాం ఈరోజు? దేవుని యొక్క లేఖన భాగాల్లో చెప్తాం. క్రీస్తు మనకు బోధిస్తుంది ఏంటంటే మనము క్రీస్తులో ఉంటే సమాధానం కలిగి జీవిస్తాం. క్రీస్తులో ఉంటే సమాధానం ఉంటుంది. లోకంలో తృణీకరించబడిన అవమానం వచ్చినా లేకపోతే ఇంకొక పెద్ద శ్రమ వచ్చినా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు.
సమాధానం ఇవ్వడమే కాదు, కానీ ఇక్కడ చూస్తే యేసు ప్రభు చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, లోకంలో మీకు శ్రమలే వస్తాయి. బైబిల్ ఎక్కడ చెప్పలే, నన్ను నమ్ముకుంటే, నన్ను వెంబడిస్తే, నా కొరకు బ్రతుకుతే మీరు ఒక మంచి స్థితిలో ఉంటారని బైబిల్ చెప్తుంది. ఏంటంటే నన్ను వెంబడిస్తే నీకు శ్రమనే వస్తుంది. ఎందుకు శ్రమ వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యముగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే, ఈ లోకాన్ని జయించినటువంటి క్రీస్తు మనలో ఉంటే మనం ఎంత పెద్ద శ్రమ మనకు వచ్చినా మనం తట్టుకొని క్రీస్తు కొరకు నిలబడగలుగుతాం. ఎందుకంటే అట్టి నిరీక్షణ క్రీస్తు మనకు ఇచ్చి ఉంటాడు. క్రైస్తవ జీవితం అంటే కేవలం ఆశీర్వాదం కాదు. అందరు చెప్తా ఉంటారు చాలా మంది, ఏంటంటే ఇక్కడికి వస్తే ఆశీర్వదించబడతారు, అక్కడ పోతే ఏడుస్తారని, లేకపోతే ఇక్కడికి వస్తే మంచిగా అవుతుంది, అక్కడ పోతే చెడిపోతారని. ఇదంతా కూడా బైబిల్ సపోర్ట్ చేయదు. ఇది ఏం చేయాలి? థియాలజీ మాట్లాడాలి. బైబిల్ ఏం చెప్తుంది, క్రీస్తు ఏం చెప్తుందంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమను ఎట్లా జయించాలంటే, క్రీస్తు నీలో నాటబడితే, క్రీస్తు నీలో ఉంటే ఆ క్రీస్తు నిన్ను జయింపేటట్టు చేస్తాడు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, ఏంటంటే ధైర్యంగా ఉంటాం. ఈరోజు అపవాది నీ మీదకి ఎన్ని బాణములు వేసినా, అపవాది అనేటువంటి సాతాను నేను ఏ రీతిగా ఇబ్బంది పెట్టాలని చూసినా, క్రీస్తు నువ్వు కలిగి ఉంటే క్రీస్తు ద్వారా నువ్వు అపవాదిని జయించగలుగుతావు. ఇక్కడ వాక్యంలో చూస్తే యేసు చెప్తుంది ఏంటంటే, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే ఒక క్రైస్తవ జీవితం ఎట్లుంటుందంటే శ్రమతో కూడిన ప్రయాణము. క్రైస్తవ జీవితం ఎట్లుంటుంది? అమ్మ ఇప్పుడు చెప్పిన అన్న అస్సలు మార్మం, ఇక నేను చర్చికి వస్తానా, క్రైస్తవాన్ని అనుసరిస్తానా? వాక్యంలో చూడండి, ఇక్కడ నీకు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడే నీకు సమాధానం చెప్తాడు. ఆ శ్రమలలో మనము పాలి భాగస్థులం కావాలి. క్రీస్తు చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు మన కొరకు ప్రాణాలు అర్పించాడు, శ్రమ పడ్డాడు, అవమానపడ్డాడు, నిందించబడ్డాడు. కానీ నువ్వు క్రీస్తు కొరకు బ్రతికితే వాటన్నిటి నుండి దేవుడే నేను బయటికి తీసుకొని వస్తాడు. ధైర్యము తెచ్చుకొనుడి. ఈరోజు ఎంత పెద్ద శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఎంత పెద్ద బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను ప్రతి శ్రమ నుంచి తప్పిస్తాడు. అందుకనే వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయనలో ఉంటే మనకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు సమాధానం లేకుండా ఉన్నావేమో. ఈరోజు శ్రమ లేని వారు ఎవ్వరు ఉండరు, అందరికీ ఉంటాయి శ్రమలు. కానీ క్రీస్తులో ఉంటే ఆ సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి శ్రమలకు 3 కారణాలు ఉంటాయి. ఒక కారణం చూసుకుందాం ఇక్కడ. మరి 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతారు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ వాక్యము దేనితో పోల్చబడుతుంది? నశించిపోవాలి. అది బ్లాక్ ఉన్నది, నలుపు అంతా కూడా ఏం చేయాలి? అది నశించిపోతే అప్పుడు శుద్ధీకరించబడుతుంది. అప్పుడు నిజమైనటువంటి బంగారము బయటకు వస్తుంది. అయితే ఇక్కడ బైబిల్లో ఎందుకు వాడబడిందంటే, ఒక విశ్వాసి కూడా ఆ రీతిగా అగ్ని పరీక్షల వల్ల శోధింపబడాలి. ఆ రీతిగా మనము వెళ్ళినప్పుడు ఇక్కడ వాక్యంలో చూస్తే, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుందంట. ఎప్పుడు మెప్పు కలుగుతుంది అంటే, శోధనలు సహించినప్పుడు. ఎప్పుడు మెప్పు కలుగుతుంది అంటే, మరి శోధనలు జయించినప్పుడు. ఇక్కడ చూస్తే మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమవుతుందంట. ఎప్పుడు అంటే శోధనలో నువ్వు జాగ్రత్తగా దేవునిని పట్టుకొని ఉన్నప్పుడు. శోధనలు కలిగినప్పుడు నీ యొక్క విశ్వాసం ఎట్లుండాలి? వేరు వలె లోతుగా క్రీస్తులోకి వెళ్ళాలి. అది లేకుండా మన జీవితంలో మరి ఎన్ని కలిగి ఉన్నా అదంతా కూడా వేస్టే. కనుక ఆ శోధనలు కలిగినప్పుడు అంట, మనకు దాంట్లో పరీక్షింపబడినప్పుడు దేవుని కొరకు మనము నిలబడితే అప్పుడు మనకేం లభిస్తుందంట? మెప్పు ఘనత లభిస్తుంది. బంగారం అగ్నిలో శుద్ధి అవుతుంది, అలాగే మన విశ్వాసము కూడా మరి శ్రమలలో శుద్ధి అవుతుంది. బంగారం ఏమవుతుందంట? బంగారం ఏమవుతుంది? అగ్నిలో
శుద్ధి అవుతుంది. మనం ఎప్పుడు శుద్ధి అవుతామో అంటే మనకు ఎంత శ్రమలు కలిగితే ఆ శ్రమల ద్వారా శుద్ధీకరించబడతాం. మనం ఏమనుకుంటాం, శ్రమలు వచ్చినప్పుడు అమ్మ నాకే రావాలా ఈ శ్రమలు, నాకే రావాలా నిందలు, నన్నే అవమానపరచాలా, నన్నే వెలివేయాలా, నాకే రావాలా అని అనుకుంటాం. కానీ ఆ శ్రమలలో మనము విశ్వాసాన్ని పట్టుకోవాలంట. ఆ విశ్వాసము శ్రమలలో శుద్ధి అవుతుంది. అవన్నీ శ్రమలను జయించిన తర్వాత దేవుడు నీకు మహిమను తీసుకొని వస్తాడు అందులో నుంచి. యేసుక్రీస్తు కూడా ఆ శ్రమల పాలవుతున్నప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు, దుమ్మి వేసినప్పుడు, వేదన పడుతున్నప్పుడు, మరి అంత భయంకరమైనటువంటి వీధులంతా కూడా రక్తపు మరకల గుండా వెళ్తున్నటువంటి క్రమంలో ఏ ఒక్క నిమిషం కూడా వెనక్కి తిరిగి చూడలే. ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కిలోమీటర్లు ఆ గొల్గోతా కొండపై తీసుకెళ్లి ఆయనను సిలువను వేసి ఆ భయంకరమైనటువంటి శ్రమలలో కూడా వెనుదిరగలే. కొరడాలతో కొడుతున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమ ఆయన అనుభవిస్తున్నటువంటి తరుణంలో వెనక్కి తిరగకుండా నీ కొరకు ఆయన ముందు వెళ్ళాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకు అంటే ఆ విశ్వాసము పరీక్షింపబడుతున్నప్పుడు మేలిమి బంగారము బయటికి రావాలంటే మన శోధనలో మనము దేవుని పట్టుకొని ఉండాలి. యేసుక్రీస్తు సిలువను జయించాడు, తద్వారా మనకు మోక్షం లభించింది. యేసుక్రీస్తు శ్రమలను సహించి సిలువ మరణం గుండా వెళ్ళాడు, తద్వారా మనకు నిత్యత్వం వచ్చింది. ఆ నిత్యత్వం పొందుకున్నటువంటి మనము క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా జీవిస్తామా, లేకపోతే ఆ విశ్వాసాన్ని తృణీకరించబడి లేకపోతే లోకంలో కలిసిపోతామా, అది మన మీద ఆధారపడుతుంది. కనుక మరి వాక్యం ఏం చెప్తుందంటే, మరి పరీక్షించబడినప్పుడే నూతన మహిమ, నూతన ఘనత మనకు వస్తుంది. శ్రమలలో మనము పరీక్షించబడాలి. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని లక్షల అప్పున్నా, వీటన్నిటితో పాటు నువ్వు కలిగి ఉండాల్సింది ఏందో తెలుసా? క్రీస్తును విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీకు మహిమను, ఉన్నతమైనటువంటి స్థితిలో మనం వెళ్తాం. ప్రియా దేవుని సంగమా, దైవత్వంలో మనం నిలబడాలంటే వేరు గురించి ఏ రీతిగా మనము మాట్లాడామో అది క్రీస్తులో కూడా ఆ రీతిగా మనము ఎదగాలి, లోతుగా వెళ్ళాలి. కనుక విశ్వాసము పరీక్షించబడాలి. విశ్వాసం పరీక్షించబడి క్రీస్తు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కనుక క్రీస్తు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. గొల్గోతా వైపు క్రీస్తు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఎందుకు? శ్రమ పెడుతూ, ఎంత శ్రమ, భయంకరమైనటువంటి దెబ్బలు కొడుతున్నా క్రీస్తు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఎందుకు? తండ్రి ప్రణాళిక భూమి మీద నెరవేర్చబడాలి. తండ్రి ప్రణాళిక భూమి మీద నెరవేర్చబడకపోతే ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి, లోకంలో ఉన్న వారికి నిత్యత్వం లేదు. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తు శ్రమ అనుభవించాలి. అందుకనే మన మూల వాక్యంలో మనం నేర్చుకున్నాం ఏంటంటే 53 అక్కడ 5-6 వచనాల్లో చూస్తే, మన నిమిత్తము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వరకు మనం చూస్తే ఇక్కడ అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమలయందు ఏం చేయాలంట? అతిశయపడాలంట. ఏం చేయాలి? శ్రమలయందు. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రమ ఓర్పు పరీక్ష. శ్రమ ఓర్పు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకోవాలి. ఒక్క శ్రమ వస్తేనే తల్లడిల్లిపోతారు జనాలు. చాలా మందిని చూస్తే శ్రమలు ఎక్కువైతున్న కొద్దీ చాలా మంది ప్రపంచంలో అనేకులు ఏం చేస్తారు? సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు, శ్రమలు భరించలేక. తెలుసా మీకు? లేకపోతే ఇంకేదో చేసుకుంటారు. కానీ బైబిల్ ఇస్తున్నటువంటి విశ్వాసం ఏంటంటే మనకు సమాధానము కలుగుతుంది శ్రమలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రమ ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్ష ఏం చేస్తుంది? మళ్ళీ నిరీక్షణ కలుగజేస్తుందంట. ఏంది ఆ నిరీక్షణ అంటే? క్రీస్తే ఆ నిరీక్షణ. శ్రమ సహనాన్ని ఇస్తుంది, అనుభవం ఇస్తుంది, ఆశ పెంచుతుంది, మన జీవితంలో ఇవి కలిగిస్తుంది. కనుక మన జీవితంలో క్రీస్తు వైపు మన శ్రమలు నడిపిస్తాయి. నీకెంత పెద్ద శ్రమ ఉన్నా అంత మహిమ కొరకే అని చెప్పండి పక్కవారితో. నీకెంత పెద్ద శ్రమ ఉన్నా నువ్వు క్రీస్తులో ఉంటే ఆ రీతిగా దేవుడు నీకు మహిమను తీసుకొస్తాడు. దేవుని మహిమ చూపించడానికి చాలా సార్లు శ్రమలలో మరి పాలి భాగాలు అవుతూ ఉంటాం. కనుక మనం ఎందుకు శ్రమల పాలు అవుతామంటే దేవుడు మన ద్వారా మహిమను లోకానికి చూపిస్తాడు. కనుక బైబిల్లో మరి యోబు జీవితంలో మనం చూసినట్లయితే, మరి యోబు చరిత్ర అందరికీ తెలుసు. ఇక్కడ యోబు జీవితంలో ఆస్తులు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, ఆయనకున్నటువంటి ఎడ్లు, బర్రెలు అన్నీ కూడా, ఒంటెలు అవన్నీ కూడా కోల్పోయాడు. యోబు జీవితంలో ఒక్క రోజులోనే ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది. కానీ యోబు ఏం చెప్తుంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా
తీసుకొనెను. ఎందుకు యోబుకు అంత విశ్వాసం ఉంది అంటే యోబు యొక్క వేరు దేవునిలో నాటబడింది. యోబు గారి యొక్క వేరు దేవునిలో లోతుగా నాటబడింది. ఈరోజు మన వేరు కూడా దేవునిలో క్రీస్తులో లోతుగా నాటబడితే రెండంతల ఆశీర్వాదం దేవుడిస్తాడు. యోబు జీవితంలో కోల్పోయింది అంతా కూడా ఆఖరి వచనంలో చూస్తే ఏముంటుంది అక్కడ? రెండంతల ఆశీర్వాదము దేవుడు చూపిస్తాడు. ఎందుకు? యోబు శ్రమలలో పరీక్షించబడ్డాడు. చెప్పండి, నీ శ్రమలలో నువ్వు పరీక్షించబడతావు. వాక్యంలో చూస్తే 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? మనం ఈ లోకంలోకి ఏమీయో తేలే, దీనిలో నుండి ఏమీ కూడా తీసుకొని పోలేం. కనుక విశ్వాసులు ఏం చేయాలి అంటే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఎందుకు క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే ఈ లోకంలో మనం కళ్ళు మూసిన నిత్య రాజ్యానికి మనం వెళ్తాం. ఎందుకు నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే అదే దేవుని ప్రణాళిక. మనల్ని సమాధాన పరచబడడానికి దేవుడు క్రీస్తు మన కొరకు ఈ భూమి మీద మరి మరణించిందని చూస్తూ ఉంటాం. చివరికి యోబు గారి జీవితంలో చూస్తే రెండంతల ఆశీర్వాదము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఉదాహరణ మాత్రమే, కానీ భయంకరమైనటువంటి శ్రమలు యోబు గారు అనుభవించారు. నిందించబడ్డాడు, లేకపోతే ఆశీర్వాదాలన్నీ కూడా ఆయనకున్నటువంటి ఆస్తులు అంతస్తులు అంతా కూడా కోల్పోయాడు. శ్రమలలో మనము క్రీస్తులో పాలి భాగస్థులం కావడానికే మనకి శ్రమలు ఈ భూమి మీద. ఈ రాత్రికాల వేళలో మరి పౌలు గురించి అనేక సార్లు మనం గడిచిన వారాల్లో రోజులలో మనం నేర్చుకుంటున్నాం. అక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23, 26, 27 వచనాల్లో చూస్తే మరి పౌలు గారి జీవితంలో మనం చూస్తే ఆయన జైల్లో వేశారు, కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టాడు, ప్రమాదాలు జరిగాయి. అయినా సేవ చేయడం మాత్రం ఆపలే. ఎందుకు? ఆయనకు తెలుసు క్రీస్తు ఎవరో. ఈరోజు క్రీస్తు ఎవరో పౌలు గారికి తెలుసు. మనకు తెలుసా క్రీస్తు ఎవరో? మనకు తెలుసా? ఎంతమందికి తెలుసు క్రీస్తు ఎవరో? మన జీవితంలో క్రీస్తు నాటబడాలి. మన జీవితంలో మనం క్రీస్తులో ఎంత లోతుగా వెళ్తే అంత ఆత్మీయతలో వెళ్తాం. అప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా మనకు తట్టుకొని నిలబడగలుగుతాం. యోబు మరి పౌలు గారి జీవితంలో చూస్తే భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి మరి సమస్యల గుండా ఆయన వెళ్తా ఉన్నాడు. పౌలు ఎదుర్కొన్న ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్, అట్లాంటి సిచ్యువేషన్స్లో దేవునిని కలిగి ఉన్నాడు. ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేశాడు. క్రీస్తు కొరకు నిలబడ్డాడు. ప్రపంచానికి క్రీస్తు ఎవరో చెప్పాడు. ఈరోజు మనము క్రీస్తు కొరకు నిలబడతామా? ఆయన మన కొరకు నిలబడ్డాడు, మన కొరకు ప్రాణం అర్పించాడు, మన కొరకు శ్రమ పడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు పునరుత్థానుడైనాడు, మన కొరకు ఆరోహణమైనాడు, మన కొరకు మరలా రానయ్యున్నాడు. ఈ శ్రమలలో కుంగిపోయి బాధల్లో కృంగిపోయి దేవుని దూరం చేసుకుంటే నిత్య రాజ్యము మిస్ అవుతా. మనం కావాల్సింది భూమి మీద మనం కలిగి ఉండాల్సింది ఏంటి అంటే మనం క్రీస్తును కలిగి ఉన్నప్పుడే ఆ సమాధానం మనకు వస్తుంది, ఆ ధన్యత మనకు వస్తుంది. కనుక వాక్యంలో చూసినట్లయితే యోబు జీవితంలో ఎంత శ్రమలు వచ్చినా దేవుని మాత్రం ఒక మాట దుమ్మెత్తిపోయలేదు, ఒక మాట దేవుని అనలేదు. ఎందుకు అనలేదు అంటే యోబుకు దేవునికి ఉన్నటువంటి సంబంధము లోతైన సంబంధం. మన జీవితంలో కూడా ఆత్మీయతలో మనం ఎంత లోతుగా వెళ్తే అంత ఆత్మీయతలో మనం వెళ్తాం. కనుక మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అంటే క్రీస్తులో మనం నాటబడిన వేరు వలె మనం ఉండాలి. కనుక అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిన. శ్రమలలో కూడా ఆనందం కలుగుతుంది. కనుక మరి ఒకనొక సందర్భంలో అంట ఒక రైతు అంట మరి విత్తనాలు వేశాడు, అప్పులు చేశాడు, మరి అంతా కూడా మరి విస్తరిస్తున్నటువంటి తరుణంలో మరి ఆ పంట అంతా కూడా నాశనమైందంట. భయంకరమైనటువంటి అప్పులు పెరిగినాయంట. మరి పక్క పొలం వాళ్ళు అడిగిందంటే ఏంటంటే, ఒక ఆయన చెప్తున్న స్టోరీ ఏంటంటే, నీ దేవుడు నిన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తుందంటే ఆయన చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షించడం లేదు, నన్ను బలమైన విశ్వాసిగా తయారు చేస్తుందని చెప్పినంట. అది విన్నప్పుడు చాలా సంతోషమైంది. ఆస్తులు పోయినప్పుడు ఎవరు స్తుతిస్తారు? దేవుడు. అంతస్తులు ఆస్తులు అవన్నీ పోయినప్పుడు ఎవరిని స్తుతిస్తారు? అని చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షించడం లేదు, నన్ను బలమైన విశ్వాసిగా తయారు చేస్తున్నా అని చెప్పిండు ఆయన. ఎందుకు అంటే ఆయన వేరెక్కడుంది? క్రీస్తులో బలమైన స్థితిలో లోతుకి వెళ్ళిపోయింది. ఈరోజు మన వేరెక్కడుంది?
మన వేరు ఇంకా భూమి మీదనే ఉందా? మన వేరు ఇంకా లోపలికి వెళ్ళట్లేదా? మన వేరు ఇంకా లోతుగా క్రీస్తులో వెళ్తే మనం నాటబడి ఒక మహావృక్షముగా మనం తయారు చేయడానికి క్రీస్తు రెడీగా ఉన్నాడు. ఈరోజు ఎట్టి శ్రమలు నేను ఇబ్బంది పెట్టినా నీకు కావాల్సింది క్రీస్తు. క్రీస్తులో శ్రమలలో పాలి భాగస్థులమైతే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మన జీవితంలో ఉంటాం. కనుక ఆ రైతు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షించడం లేదు, నన్ను బలమైన విశ్వాసిగా ఆయన తయారు చేస్తున్నాడు. అంటే ఆయనకున్నటువంటి విశ్వాసపు లెవెల్, ఫెయిత్ లెవెల్స్ ఎంత హై ఉండొచ్చు. ఈరోజు మనం చెప్తామా, మన కష్టాలు వచ్చినప్పుడు నాకే రావాలా ఈ కష్టాలు, నాకే రావాలా ఈ బాధలు, నాకే రావాలా ఈ అనారోగ్యాలు అని మనము తృణీకరిస్తూ ఉంటాం దేవుని. కానీ ఆ పరీక్షలలో దేవుడు నిన్ను పరీక్షిస్తుండు అని ఎందుకు అనుకోం మనం? ఒకవేళ అనుకుంటే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనం తీసుకెళ్తాం. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో అనేక రీతులుగా మనం వాక్యం వింటున్నాం. క్రీస్తుతో శ్రమలలో పాలి భాగస్థులమైతామా? అపోస్తులైన పౌలు గారు క్రీస్తులో శ్రమలలో పాలి భాగస్థుడైనాడు. తద్వారా ఈ లోకంలో భయంకరమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈరోజు నీ జీవితమే ఒక క్రీస్తు సువార్తగా లోకానికి చాటి చెప్తావా? నీ జీవితమే ఒక సువార్తగా మారాలి. ఏంటి ఆ సువార్త? క్రీస్తే ఆ సువార్త. నీ జీవితమే క్రీస్తు ఒక సువార్తగా మారాలి. ఎప్పుడైతే అంటే నీ వేరు లోతుగా వెళ్ళినప్పుడు, నీ ఆత్మీయ స్థితి క్రీస్తులో లోతుగా వెళ్ళినప్పుడు నీ జీవితమే ఒక సాక్ష్యంగా ప్రపంచము చూస్తుంది. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్తుంటున్నావు? నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ఈరోజు పరీక్షించుకోవాలి. ఈ లోకంలో వచ్చే శ్రమలను ఆశ్రయిస్తున్నామా? శ్రమల మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? లేకపోతే క్రీస్తు మీద మన జీవితాన్ని నిలుపుకుంటున్నామా? అది ప్రశ్న ఈ రాత్రికాల సమయంలో. కనుక మన జీవితంలో ఏం చేయాలంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 7వ వచనం, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఏమన్నది అక్కడ? మీరు ఏం నేర్చుకున్నారు? మీరు ఏం నేర్చుకుంటున్నాం? మనము ఆత్మీయతను నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? మనము క్రీస్తుని గూర్చి మనం నేర్చుకుంటున్నాం. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం అది ఏం చేయాలంట? స్థిరపరచబడుచు. అంటే స్థిరపరచబడుచు అంటే ఒక విశ్వాస యాత్ర ఎట్లుండాలంటే, నేను దేవుని నమ్ముకున్నా అంతే అయిపోయింది అక్కడితోటి అని అనుకుంటాం చాలా మంది కూడా. మనం ఏం చేయాలంటే దాన్ని స్థిరపరచబడుచు అంటే లోతుగా నాటుకుంటూ మనం వెళ్ళాలి లోపలికి. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. ఎక్కడ విస్తరించాలి? క్రీస్తులో మనం విస్తరించాలి. ఎక్కడ విస్తరించాలి? క్రీస్తులో మనం విస్తరించాలి. అప్పుడే ఆత్మీయతలో ఎదుగుతాం, ఉన్నతమైన స్థితికి వస్తాం. దేవుని యొక్క కార్యాలు మనం ఈ భూమి మీద చూస్తాం. ఆయన యందుండి నడుచుకోవాలి. ఎప్పుడు విస్తరిస్తామంటే ఆయన యందుండి నడుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్థిరపరచబడుతూ ఉంటే మన ఆశీర్వాదాలను భూమి మీద ఎవ్వరు కూడా ఆపలేరు. నీ పక్కవారితో చెప్పండి, నీకు ఎన్ని శ్రమలున్నా అది దేవుడు నీకు మహిమగా మారుస్తాడు. ఎప్పుడు అడగండి, ఎప్పుడు చెప్పండి, అడగండి. ఎప్పుడు? నువ్వు విశ్వాసమందు. ఎప్పుడు నువ్వు విశ్వాసమందు ఏం చేయాలంట? స్థిరపరచబడుచు. ఇక్కడ వాక్యంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందో తెలుసా? స్థిరపడాలి అని లేదు అక్కడ. ఓకే, స్థిరపడాలి అని లేదు అక్కడ. స్థిరపరచబడుచు అంటే అదొక ప్రాసెస్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? అన్ని ఉన్నప్పుడు, సంతోషంగా సుఖ సంతోషాలు అనుభవించేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాము. ఆ రీతిగా దావతులు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలి? ఇంకా కూడా అంటే శ్రమల యందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే యోబు గారు చేసింది, అదే పౌలు గారు చేసింది. శ్రమల యందు కూడా ఏం చేసినట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విస్తరించారు. ఆయన యందుండి నడుచుకున్నారు. మనం ఎందుకు చేయలేమా ఆ పని? సాధ్యమా? మనం ఎందుకు చేయలేమా ఆ పని? యోబు గారు చేశారు. శ్రమల యందు వాళ్ళ భార్య శోధిస్తూ ఉంది, నువ్వు ఈ దేవుని తిట్టి చనిపో అంతే. కానీ దేవుని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు అంటే దేవునికి యోబు గారికి ఉన్నటువంటి సంబంధం, యోబు గారికి దేవునికి ఉన్నటువంటి సంబంధం. పౌలుని తీసుకుపోయి ఈయన సువార్త ప్రకటిస్తున్న తీసుకుపోయి ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. ఎక్కడ కాలు పెడితే అక్కడ అద్భుతాలు జరిగినాయి, ఎక్కడ కాలు పెడితే అక్కడ శ్రమలు కూడా వచ్చినాయి పౌలుకు. ప్రపంచానికి క్రీస్తు ఎవరో చాటి చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు? ఆయన ఏదైతే నేర్చుకున్నాడో నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడ్డాడు. స్థిరపరచబడుచు
ప్రతినిత్యం కూడా శ్రమలలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విస్తరిస్తూ ఆయన యందుండి నడుచుకుంటాం. ఇప్పుడు మన చాలా మందిని చూస్తాం లోకంలో, ఆయన యందుండి నడుచుకుంటారా అంటే నడుచుకో. శ్రమలు వచ్చినప్పుడు ఆత్మీయత వెళ్ళిపోతుంది. శ్రమలు వచ్చినప్పుడు దేవునితో సంబంధం కట్ అవుతుంది. దేవుడు నాకు ఏం చేశానని దేవుని బ్లేమ్ చేస్తుంటాం. కానీ మన వాక్యము, దేవుని వాక్యము వేరులాగా లోతుగా వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత లోతుగా దేవునితో అంత వెదిగితే అంత ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్తాం. దేవుడు నీ జీవితంలో మహిమను తీసుకొచ్చే ముందు నువ్వు కిందికి వెళ్తూనే ఉంటావు. ఎందుకు కిందికి వెళ్తావు అంటే పరీక్షించబడతాం, అవమానపరచబడతాం, నిందించబడతాం, వెలివేయబడతాం, తృణీకరించబడతాం. యేసు ప్రభు జీవితంలో కూడా జరిగింది అదే. కానీ పౌలు గారు మనకు ధైర్యం ఇస్తుంది ఏంటంటే, మనం ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. అంటే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఆగకుండా దేవుల్లో ముందుకు వెళ్తూనే ఉండాలి. విస్తరించుచు ఆయన యందుండి నడుచుకుంటే వీటన్నిటిని కూడా మరి జయిస్తాం. కనుక క్రీస్తు శ్రమలలో వెళ్తున్నప్పుడు అంత ధైర్యం ఎక్కడదంటే, యేసుక్రీస్తు మరి ఆ భూమి మీద ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన పరిచర్య చేస్తాడో దినమంతా కూడా ఆయన పరిచర్య చేసేది, రాత్రి కొండ మీద పోయి ప్రార్థన చేసేది. చూద్దాం మా వాక్యం లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఓలివ కొండకు వెళ్ళి శిష్యులు ఆయన వెంట వెళ్ళి. ఎందుకు వెళ్ళాడు అంటే, క్రీస్తు ఓలివ కొండ మీద పోయేది ఎందుకొరకు అంటే ప్రార్థన చేయడానికి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి విశ్వాసి. ఎందుకు? శోధనలో పడకుండా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే లోకంలో అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె అందరినీ కూడా ప్రాబ్లాల్లో తీసుకెళ్తూ, అందరినీ కూడా సమస్యల పాలు చేస్తూ, అందరికీ అనారోగ్యాలు కలగజేస్తూ మరి సాతాను భయంకరంగా చెలరేగుతున్నటువంటి తరుణంలో మనము ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఒక సృష్టికర్తనే దినమంతా కూడా సేవ చేసేది, రాత్రి కాగానే ఓలివ కొండ మీద పోయి ప్రార్థన చేసేది. ఎందుకు? శోధనలో పడకుండా ఉండడానికి, లేకపోతే సమస్యలను జయించడానికి. ఆ ప్రార్థన జీవితం మనకుందా? మన జీవితంలో ప్రార్థన క్రీస్తుని ఒక మాదిరిగా తీసుకోవాలి. క్రీస్తుని ఒక టెస్ట్ మ్యాన్గా మన జీవితంలో తీసుకొని, సాదృశ్యంగా తీసుకొని క్రీస్తును పోలి మనము జీవించినప్పుడు మాత్రమే నీ జీవితానికి మహిమ. కనుక మరి అంతేకాకుండా ఏమేం చెప్పినా చెప్పండి. ప్రార్థనలో బలపడాలి, శోధనలో జయించాలి. ఏం చెప్పినా వాక్యంలో వేరుగా నాటబడాలి. చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను నేను. సంఘంలో నిలవాలి. మూడోది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి 25 వరకు. మూడోది సంఘంలో నిలవాలి. ఇక్కడ ఏమని ఉందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యం చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచించు. అంటే మనం ఏం చేయాలంట? సమాజంగా కూడుకొనుట. మన ఒక విశ్వాసి నీకు స్నేహితుడు అయితే ఆ స్నేహితుడు ఏం చేస్తాడు? నిన్ను వాక్యంలో నిన్ను పురికొల్పుతాడు, ఆత్మీయతలో నడిపిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఇక్కడ అదే చెప్తాడు వాక్యం ఏంటంటే, సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఏమని హెచ్చరించుకోవాలి? మై కోనే తెరకు మాలు అది కాదు హెచ్చరించుకోవడం అంటే. ఏం చేయాలి? హెచ్చరించుకోవడం అంటే ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని ఆత్మీయతలో నడిపించాలి దేవుని దగ్గరికి. ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు, శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు, శోధనలు కూడా వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని పైకి లేపి దేవుని దగ్గరికి నడిపించాలి. అది ఒకరినొకరు హెచ్చరించుకోవడం అంటే. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ ప్రేమ చూపడానికి, సత్కార్యం చేయడం, ఒకరినొకడు ఏం చేయాలంట? పురికొల్పాలి. సంఘంలో నాటబడే వ్యక్తిగా మనం ఉండాలి. ఆత్మల రక్షణ కొరకు శ్రమలు వచ్చిన మన లక్ష్యం ఏంటంటే క్రీస్తును చేరుకోవడమే మన లక్ష్యం. చెప్పండి, ఈ రోజు నుంచి మీరు కూడా చెప్పండి, నా లక్ష్యము, నా అంతిమ లక్ష్యము క్రీస్తును చేరుకోవడం అనేటోడు, సాతాను అనేటోడు నీ చుట్టుపక్కల ఎంత చెలరేగినా క్రీస్తు నిన్ను పైకి తీసుకొస్తాడు, పైకి లేపుతాడు. ఎందుకు? నీ వేరు ఎక్కడుంటుంది? క్రీస్తులో. కనుక మన దేవునిలో మనము ఏ రీతిగా ఎదుగుతామో ఆ రీతిగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వస్తాం. నీ ఆశీర్వాదాలను ఎవ్వడు కూడా ఆపలేడు భూమి మీద. నీ వేరు ఎక్కడున్నప్పుడు
ఎక్కడున్నప్పుడు మన వేరు ఎక్కడ ఉండాలి? క్రీస్తుల. ఇక్కడ రాయబడింది ఏంటంటే సమాజంగా కూడుకొనుట మానదు. సమాజంగా దేవుల్లో ఎదగాలంటే ఏం చేయాలి అంటే సమాజంగా కూడుకొనుట మానుకోవద్దు. ఈ రోజు ఒక తీర్మానం చేసుకోండి. నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ రీతిగా నలిగిపోయినా నేను దేవునితో సహవాసాన్ని కట్ చేసుకోను. నేను దేవునితో నా విశ్వాసాన్ని క్రీస్తు వలె ముందుకు తీసుకెళ్తూ దేవుని కొరకు నేను జీవిస్తాను. ఇంకొక 2 వచనాలు చదువుకొని ముగించాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచ్చిన స్పీడ్కి వెళ్ళిపోతా. 10-14. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షించబడతాడంట. ఏంటంటే ఏమన్నది ఇక్కడ? ప్రార్థన చేయువాడు అని లేదు ఇక్కడ. ఒకసారి గమనించాలి. ఇక్కడ ఏమన్నది ఇక్కడ? ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడతాడంట. ఎవరు ప్రార్థన చేస్తారు ఇక్కడ? వారు రక్షించబడతారు. ప్రార్థన లేకుండే నేను క్రీస్తు వ్యక్తిని అంటే బైబిల్ అంగీకరిస్తా? నువ్వు సమాజంగా కూడుకొనుట మానదు, ప్రార్థన చేయడం మానదు. యేసుప్రభు ఎప్పుడు కూడా మానలే. యేసుప్రభు ఎవరండి? సృష్టికర్త. దినమంతా సేవ చేసేది, రోగులను స్వస్థపరిచేది, స్వార్థను ప్రకటన, ధర్మశాస్త్రాన్ని బోధించేది, అనేక రీతిగా యెరూషలేము వీధుల గుండా అనేక పెద్ద పరిచర్య చేసిండు ఆయన. రాత్రి కాగానే ఏం చేసేది? ఓలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన జీవితం ఎంతమందికి ఉంది ఇక్కడ? ఈరోజు నువ్వు శ్రమలు ఉన్నాయంటే నువ్వు ప్రార్థన చేస్తలేవని కష్టం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదువుకొని ముగించుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానమును జీవ కిరీటము పొందుకుంటాడంట. శోధన ఏం చేయాలంట? శోధన సహించాలి. ఏ శోధనైనా, కష్టాలైనా, బాధలైనా, ఇంకా ఏ రీతిగా సాతాను ఏ రీతిగా మనల్ని ఇబ్బంది పెట్టినా వాటన్నిటిని సహించాలి. ఎందుకు? మనము ధన్యత్వం మనకు వస్తుంది. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభువు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి. ఎంతమంది చెప్తారు ఇక్కడ దేవుడు నన్ను ప్రేమిస్తుండని? ఎంతమంది నన్ను దేవుడు ప్రేమిస్తుండని చెప్పగలుగుతారు ఇక్కడ? తను ప్రేమించు వారికి అనగా వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుకుంటాడు. అపవాది పెట్టే శోధనలు భయంకరంగా ఉంటాయి లోకంలో. అపవాది పెట్టే శోధనలు భయంకరంగా ఉంటాయి. అవన్నీ జయించాలంటే ఆత్మీయమైనటువంటి స్థితిలోకి మనం రావాలి. మన యొక్క వేరు క్రీస్తులోకి నాటబడాలి, లోతుగా వెళ్ళాలి. శోధన సహించువాడు ధన్యుడు. శ్రమలు తాత్కాలికమే, కానీ దేవుని మహిమ నిత్యమైంది. ఆ నిత్యమైన మహిమలోకి నిన్ను చేర్చడానికే 2026 సంవత్సరాల క్రితము పరపును విడిచి మన కొరకు బలియాగంగా చేయబడ్డాడు. ఆయననే నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు. నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళాలా లేకపోతే విడిచిపెట్టబడాలా, నిత్య రాజ్యానికి వెళ్ళాలా అనేది మన ఆత్మీయ స్థితి మీద ఆధారపడుతుంది. ఈ రాత్రికాల వేళలో కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. నీ ఆత్మీయ స్థితి మనల్ని మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక ఆత్మీయమైన స్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఒక ఆత్మీయత స్థితిలో 3 ప్రశ్నలు నిన్ను నువ్వు అడగాలి ఈరోజు. నా విశ్వాసం లోతుగా ఉందా? శ్రమలలో నేను నిలబడుతున్నానా? క్రీస్తు కొరకు నేను శ్రమ పడుతున్నానా? ఈ 3 ప్రశ్నలు నీ భవిష్యత్తును మార్చివేస్తుంది. ఈ 3 ప్రశ్నలు నీ జీవితంలో నువ్వు అడగాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అందరం కూడా ఇటు అటు తిరగకుండా, అయ్యా నా విశ్వాసము నీలో లోతుగా ఉందా? ఒక వేరు వెళ్ళినట్టు నా విశ్వాసం వెళ్తుందా? శ్రమలో నేను నిలబడుతున్నానా? నీ కొరకు నేను శ్రమ పడుతున్నానా? ఈ 3 ప్రశ్నలు నీలో నుండి రావాలి. యేసయ్యా, నువ్వు నా కొరకు బలియాగంగా చేయబడ్డావు, నా కొరకు శ్రమ పడ్డావు, నా కొరకు తృణీకరించబడ్డావు, నా కొరకు అవమానపరచబడ్డావు, నా కొరకు వెలివేయబడ్డావు, నా కొరకు అపహసించబడ్డావు, నా కొరకు నిందించబడ్డావు. నా విశ్వాసం ఇంకా నువ్వు లోతుగా రావట్లేదు ప్రభువా. నా విశ్వాసం ఇంకా లోతుగా వెళ్ళట్లేదు ప్రభువా. నేను శ్రమలలో నిలబడలేకపోతున్నా ప్రభువా. నీ కొరకు నేను శ్రమ పడి నీ కొరకు నిత్య రాజ్యానికి చేర్చబడడానికి మీరు మా కొరకు బలియాగంగా చేయబడ్డారు. నీ నిత్య మహిమకు మేము వారసులం కావాలి అంటే మీలో వేరు లోతుగా వెళ్తేనే మన మహావృక్షమవుతాం.
క్రీస్తులో మనము వేరు లోతుగా వెళ్తేనే మనం ఉన్నతమైనటువంటి స్థితికి నీ హృదయాంతరంగంలో నుండి దేవుని ధ్యానిస్తాం. మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన జీవితంలో అనేక సంవత్సరాలు మరి గతించిపోతా ఉన్నాయి. కానీ మన ఆత్మీయ స్థితి మాత్రము ముందుకు వెళ్ళట్లేదు. నీ రక్తమే మా బలం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు రక్తాన్ని చిందించారు ప్రభా. ఆ రక్తంలో మేము కడగబడి మేము ప్రభా నీ కొరకు ఒక సాక్షి బిడ్డలుగా మేము జీవించాలి ప్రభా. మా వేరు నీలో నాటబడాలి అని మేము నేర్చుకున్నాం ప్రభా. అయ్యా పౌలు గారు కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ప్రమాదాలు జరిగాయి, జైలు జీవితం అనుభవించాడు ప్రభా. మరి యోబు జీవితంలో అనేక కష్టాలు అనుభవించాడు ప్రభా. మా విశ్వాస యాత్రలో కూడా ప్రభా మేము కూడా అనేక శ్రమలు అనుభవిస్తుండొచ్చు ప్రభా. కానీ మా వేరు లోతుగా వెళ్ళాలి ప్రభా. మేము మీతో కూడా శ్రమను అనుభవించి నీ కొరకు మేము పని చేయాలి ప్రభా. ఈ రాత్రికాల వేళలో ప్రభా శ్రమల మధ్యలో కూడా నిన్ను విశ్వసించే విశ్వాసం మాకు ఇవ్వండి ప్రభా. వాక్యంలో వేరు పాతుకునే కృపను మాకు ప్రసాదించండి ప్రభా. పరీక్షలలో నిలబడే శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. అనేక ఆత్మలను నీ రాజ్యంలోకి నడిపించే మరి సేవకులుగా వ్యక్తులంగా మమ్మల్ని ఉపయోగించుకోండి ప్రభా. నాయన నీ ఆత్మీయతలో మేము ఎదగాలి ప్రభా. మా జీవితమే ఒక సువార్తగా మార్చబడాలి ప్రభా. అయ్యా గడిచిన కొద్ది దినాలుగా మేము వాక్యాన్ని బలంగా వింటున్నాం ప్రభా. మీ సిల్వను గురించిన వార్తను ప్రభా మేము వింటూ వస్తున్నాం ప్రభా. మా జీవితమే ఒక సువార్తగా ప్రపంచానికి చూపెట్టాలి పౌలు గారు చేసినట్టు ప్రభా. పౌలు గారు చూపించాడు, సంఘాలు స్థాపించాడు ప్రభా. దేవా అనేకులను నీ వైపు నడిపించాడు, నిన్ను పరిచయం చేశాడు. మా జీవితమే ఒక సువార్తగా మార్చబడాలి ప్రభా. అప్పుడు మాత్రమే మీ నామానికి మహిమ, మీ నామానికి ప్రభా మహిమ వస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో చెప్పబడిన వాక్యము ద్వారా మా అందరి జీవితాలలో దాన్ని ఫలింపజేసి నాయన ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.